దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క సన్నిధిలో ఒక మంచి పాత్రగా, ఘనమైన పాత్రగా మమ్మల్ని వాడుకోవడానికి నైనా మీరు ఇష్టపడుతున్నారు. మీ ఇష్టం అలాగే ఉంది, కానీ నైనా మా ఇష్టాలను మీ దగ్గర కాకుండా తండ్రి, మీ ఇష్టానుసారంగా మా బ్రతుకులను మార్చుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. ఇక ఉదయకాలంలోనైనా మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాయన, ఆ మాటలను బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. మేమందరము కేవలం వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులు ఉండిలాగున, పరలోకానికి చేరుకునేలాగున మహాభాగ్యాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓర్చుకుని బ్రతుకుతారా, ఓర్పు నశించి చచ్చిపోతారా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓర్చుకుంటూ బ్రతకవలసినటువంటి అవసరత ఏంటి, ఎందుకు ఓర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రతి మనిషికి తెలియాలి. ఈ ఓర్పు లేకపోవటం వల్ల, ఈ ఓర్పు అనేది లేకపోవటం వల్ల ఎక్కువ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఓర్పు చాలా అవసరం అండి. మరి ముఖ్యంగా క్రైస్తవులకి ఓర్పు చాలా అంటే చాలా అవసరం. ఈ ఓర్పును కోల్పోయి ఒక భర్త భార్య సరిలేదని భర్త ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో. అలాగే భార్య సరిలేదని భర్త సరిలేదని భార్య కుటుంబాలలో అల్లకల్లోలం జరుగుతుంది. తల్లిదండ్రులు ఏదో అన్నారని పిల్లలు కూడా అప్పుడప్పుడు ఏమాత్రం ఆలోచన కూడా చేయకుండా ఆత్మహత్యలు చేసుకోవాలి, నేను చచ్చిపోవాలన్నటువంటి దృక్కోణమే మనిషికి కనిపిస్తూ ఉంటుంది పిల్లలను చూసినా కూడా. అలాగే ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ని విద్యార్థులను ఏదో అన్నాడని విద్యార్థులు ఫీల్ అయిపోతూ ఉంటారు. మాస్టర్లు అన్నటువంటి మాటలకి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాడు కూడా లేకపోలేదు. ఇకపోతే ఉద్యోగంలో వేధింపులకి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్లో చాలామంది ఎవరికి చెప్పుకోలేక యాజమాన్యానికి భయపడి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. అలాగే అప్పులు పాలయ్యారని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఇవన్నీ ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మనం ఆలోచించగలిగితే, ఎన్ని సందర్భాలు ఆలోచన చేసినా కూడా వాళ్ళలో ఒకటి లోపించిందని ఒకటి అర్థమవుతుంది. ఏంటి ఆ లోపం అంటే ఓర్పు లోపించింది. కేవలం ఓర్పు లేకపోవటం వల్లే ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేవలం ఓర్పు. నిజంగా ఎవరు దండించకపోతే, ఎవరు ఏది అడగకపోతే నిజంగా మరి ఇంకా మనిషిని ఎవరు సరిచేయాలి? అటు మనుషుల భయం లేక, పెద్దలు దండించే విధానాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయక, ఏమండి దేవుని భయం లేక మరి ఈ సమాజం మరి ఎట్టుపోతుందంటారు. మీరు గమనించండి, మరణానికి దారి తీయటమేనంటారు. ఇక ఈ కోణంలో ఆలోచించగలిగితే నిజంగా ప్రతి ఒక్కళ్ళలో కోల్పోతుంది కేవలం ఓర్పు. కుటుంబాల దగ్గర నుంచి అన్ని విధాలుగా ఆలోచన చేసిన టోటల్గా మనకి ఓర్పు నశించినట్టుగా ఒకటి కనిపిస్తాం. మరి దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం వెళ్ళి ఆలోచన చేస్తే ఇవన్నీ గమనిస్తున్నటువంటి దేవుడు మరి బైబిల్లో ఎప్పుడూ ఎన్నో విషయాలు రాయటం జరిగింది. ఒకసారి మనము దేవుని ధర్మాన్ని ఒకసారి మనము ఆలోచించగలిగితే, అసలు ధర్మశాస్త్రము అనగా బైబిల్ అసలు ఏం చెప్పిందో మనం బైబిల్లోకి వెళ్ళి ఒక్కొక్కటిగా ఈ ఉదయకాలం మనం ధ్యానించాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త మనసు పెట్టి ఆలోచిద్దాం. చాలా విలువైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. యేసు ప్రభుల వారు ఒక చక్కటి మాట చెప్పడం జరిగింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఏమి విస్తరిస్తుందంట? అక్రమము విస్తరిస్తుందంట. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? దేవునిలోనికి వచ్చినటువంటి బిడ్డలకి, క్రైస్తవులకి చెప్తున్నాడు ఈ మాట. అక్రమము విస్తరిస్తుంది నాయన, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. అక్రమము విస్తరిస్తుంది, విస్తరిస్తుంది, క్రమం లేదు, ఇక అక్రమమే విస్తరిస్తుంది అని ఇక్కడ చెప్పాడు. రైట్. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రికలోనికి రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. బాగా వినాలి మీరు ఇక్కడ. మత్తయి గారేమో అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది అని చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఏది విస్తరిస్తుందని చెప్తున్నాడు? దేవుని కృప కూడా విస్తరిస్తుందట. బాగా గమనించాలి. ఒక పక్క అక్రమం విస్తరిస్తుంది, ఒక పక్క దేవుని కృప కూడా విస్తరిస్తోంది. పాపం ఎక్కడ విస్తరించానో దేవుని కృప కూడా అక్కడే ఎక్కువ ఉంటుందట. బాగా గమనించాలి. అక్రమము విస్తరిస్తోంది, దేవుని కృప కూడా విస్తరిస్తోంది. క్రైస్తవుడిగా నేను మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, కృప విస్తరించాలి అంటే బాగా గమనించాలి. దేవుని కృప ఇంకా విస్తరించాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే అక్రమాన్ని నువ్వు భరించాలి. అర్థమవుతలేదు మీకు పాయింట్? అక్రమాన్ని నువ్వు భరించగలవా? అక్రమాన్ని నువ్వు భరిస్తే ఏది విస్తరించుద్ది? దేవుని కృప విస్తరిస్తుంది. మరి అక్రమాన్ని నువ్వు భరించలేకపోతే దేవుని కృపకి నువ్వు అడ్డుపడ్డబడిపోతావు. అర్థమవుతలేదు మీకు? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరినో ఏదో అంటున్న మాటలు కాదు ఇది. డైరెక్ట్గా ప్రతి వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడు. నా కృప విస్తరించాలి అని అంటే లోకంలో ఎట్ ద సేమ్ టైం అక్రమము కూడా విస్తరిస్తుంది. దేవుని కృప విస్తరించాలి అని అంటే అక్రమాన్ని నువ్వు భరించగలగాలి క్రైస్తవుడా. మరి భరించగలవా? ఓర్చుకోగలవా? సహించగలవా? నువ్వు సహిస్తే కృప విస్తరించుద్ది, నువ్వు భరిస్తే కృప విస్తరించుద్ది. నువ్వు భరించలేవనుకో దేవుని కృప మెల్లమెల్లగా నువ్వే అడ్డుపడుతున్నట్టు విస్తరించుకోవడం. ఇది కాదని మీరు అనగలరా అంటే పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. అప్పటికేమో అక్రమం విస్తరిస్తుందని మత్తయి గారు చెప్పేశాడు సువార్తలో. పౌలు గారి కాలానికి వచ్చేసరికినైనా దేవుని కృప కూడా విస్తరిస్తుంది. ఎక్కడ విస్తరిస్తుందని ఒకవేళ మీరు అడిగితే, పాపము ఎక్కడ ఉండునో దేవుని కృప కూడా అక్కడే విస్తరించుద్ది. మరి పాపము ఎప్పుడైతే ఎక్కడ ఉంటుందో అక్కడ అక్రమం విస్తరిస్తున్నప్పుడు ఈ అక్రమం విస్తరించుకోకుండా నువ్వేం చేయాలి? దేవుని కృప విస్తరించాలి. దేవుని కృప విస్తరించాలి అని అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారు ఏమిటి? భరించాలి. మరి భరించగలుగుతున్నామా? భరిస్తే దేవుని కృప విస్తరించడానికి నువ్వు నిలబడ్డవాడు. అర్థమవుతుంది లేదు? అంటే క్రమం తప్పి తిరిగే మనుషుల సంఖ్య ఏమవుతుంది? పెరిగిపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. క్రైస్తవుడిగా నీకు ఈ విషయం తెలియాలి. దేవుని నమ్ముకున్నటువంటి వాడిగా నీకు ఈ విషయం తెలియాలి. ఏం తెలియాలి? దేవుని నమ్ముకున్నటువంటి నీకు నమ్ముకునే టైం ఏదైనా కావచ్చు. నువ్వు నమ్ముకునే టైంకి నువ్వు బైబిల్లో తొంగి చూస్తే దేవుని యొక్క మాట చెప్తోంది, నాయన అక్రమము బాగా విస్తరిస్తుంది. నాయన నువ్వు చేయాల్సిందిలో ఒకటే, నువ్వు భరించాలి. దేవుని విస్తరణలో నువ్వు భరిస్తూ ఉండాలి. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి! 13వ వచనం చూడండి. మత్తయి సువార్త మీకు అర్థమవుతుంది. 13వ వచనం 24వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనాన్ని మీరు బాగా గమనించండి. ఏమండి 12లో ఏం చెప్పాడు?
అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. ఈ విషయం మీకు తెలియాలన్నాడు. రాస్తుంది ఎవరికండి ఈ పత్రిక? క్రైస్తవులకే, దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలకే. ఏమని రాస్తున్నాడు? ఇలాంటి టైంలో నువ్వు ఏం చేయాలంటే అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అంతము వరకు సహించాలి. నీ డ్యూటీ ఓన్లీ సహించటమే. ఎప్పటి వరకు? అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడదు. ఈ 2 వచనాల్లో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసాడండి దేవుడు. నువ్వు మొత్తం పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడే అర్థమైపోతుంది. ఏమిటి అర్థమవుతుందండి మీకు? అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోయింది. నువ్వేం చేయాలో తెలుసా? అక్రమం విస్తరించిన టైంలో నువ్వు సహిస్తూనే ఉండాలని చూడండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అక్రమం విస్తరిస్తోంది కానీ ప్రేమ చల్లారకూడదు. భయంకరమైనవి లోకములో జరుగుతున్నవి కానీ ఏమండి, ఆ ప్రేమ అనేది చల్లారుకోకుండా నువ్వు సహిస్తూనే ఉండాలి. సహించగలవా? మరి ఒక పక్క దేవుని కృప విస్తరిస్తోంది. ఏమంటే దేవుని కృప విస్తరించాలి అని అంటే దేవుని కృపలోనికి వచ్చినటువంటి క్రైస్తవుడే భరించకపోతే లాస్ట్కి నువ్వే రక్షించుకోలేవు. అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును. సహించగలవా? ఏ స్టేట్మెంట్ అండి! సహించాలంతే. ఇంక నువ్వు కాముగా ఉండటం అంతే, నువ్వైనా నేనైనా ఎవరైనా. అంతవరకు సహిస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. అక్రమం అయితే విస్తరించుద్ది. ఎట్ ద సేమ్ టైం నా కృప కూడా విస్తరిస్తుంది కదా. సహించాలండి. ఎంతగా సహించాలంటావో తెలుసా? ఏమిటి, సహించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి అని అంటారా? లిమిట్లు ఏమి లేవండి. ఎంతవరకు సహించాలని చెప్పిందో తెలుసా అండి బైబిల్? అపోస్తులు మీకు అందరికీ తెలుసు. అపోస్తులు ఓర్చుకున్నారండి బాబు. అపోస్తులు ఓర్చుకోవటం వల్ల ఎన్ని భరించాలో తెలుసా అండి? అపోస్తులు ఓర్చుకోవటం వల్ల ఎన్ని భరించారో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు, క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. అందరూ చూడాలి. ఏమంటే అపోస్తులు ఓర్చుకోవటం వల్లనే ఇన్ని చేయగలిగారు. ఏం చేయగలిగారు? 23 నుంచి వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని. పదాలన్నీ మీరు గమనించాలి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. ఓర్చుకోవటం వల్లనే, సహించటం వల్ల ఇన్ని చేయగలుగుతున్నారు వీరు. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు తెలుసా? మనము కూడా అదే క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కాబట్టి. ఇంకా చూడండి, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని. ఇవన్నీ ఓర్చుకోవటం వల్లనే, సహించటం వల్లనే ఇవన్నీ చేయగలిగారు. మరి నువ్వు నేను ఏం చేయగలుగుతున్నాం? 26వ వచనం. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలోను ఆపదలలోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పవలసినవి, అనేకములు ఉన్నాయి. మచ్చు కొన్ని చెప్పాను మీకు. పౌలు గారు అంటున్నాడు 28, ఇవియును గాక సంఘములను గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినమును నాకు కలుగుచున్నది. ఏమండి, అపోస్తులు మొత్తాన్ని మేము గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అపోస్తులు ఓర్చుకోవటం వలన తిండి లేదు, అన్ని ఇబ్బందులు.
వాళ్ళకి అర్థమైపోయింది, ఓర్చుకోవాలి, సహించాలి, అంతము వరకు సహించగలిగి కన్ను మూయగలిగితేనే నేను రక్షణలోనికి వెళ్ళిపోతాను, వాడే రక్షింపబడును. చూసారండి, అక్రమం అయితే విస్తరిస్తుంది. క్రైస్తవుడిగా, క్రీస్తును నమ్ముకున్నవాడిగా, బాప్తిజం తీసుకున్నవాడిగా, ప్రభురాత్రి భోజనములో పాలు పొందులు ప్రతి ఒక్కడు కూడా భరిస్తూ ఉండాలి, సహిస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే మచ్చుకి ఇవన్నీ చూడండి, వాటిలో ఒక్కటన్నా మనం సహిస్తున్నామండి. ఆలోచించాలి, ఎదుటి వాళ్ళని చూడటం కాదు, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏమండి బాగా గమనించాలి. అపోస్తులు ఓర్చుకోవటం వల్లనే ఇన్ని చేయగలిగారు. ఓర్పు ఓర్పు ఓర్పు. యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చాడు, ఎగ్జాంపుల్ గా యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చాడు. నిజంగా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్లే భరించకపోతే, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్లే ఓర్చుకోలేకపోతే ఎలా రక్షింపబడతారో. యెహెజ్కేలు గారి దగ్గరికి వచ్చి, నాయన నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని నువ్వు స్టేట్మెంట్ గా నా పక్షాన్ని వెళ్ళి చెప్పాలన్నాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, నీకు ఇష్టమైన దాన్ని ఒక దెబ్బతో తీసేస్తానని వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పు అన్నాడు. అర్థమవుతుంది లేదు? నీకు ఇష్టమైన దాన్ని ఒక దెబ్బతో తీసేస్తానని వెళ్ళి వాక్యం చెప్పేసి యెహెజ్కేలు గారు ఇంటికి వచ్చాడు. యెహెజ్కేలు గారు ఇంటికి రాగానే ఆ ఒక దెబ్బతో తీసేస్తానని ఎవరినో తెలుసా? ఇంటికి వచ్చేసరికి భార్య చచ్చిపోయింది ఒక దెబ్బతోనే. యెహెజ్కేలు గారు దేవుడికి ప్రియుడే. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఒకసారి వచ్చినారు మీరు చూడండి. దేవుడు ఎలా వాడుకుంటాడో మీకు తెలియాలి. దానికి వాళ్ళు ఎలా సరెండర్ అవుతున్నారో, ఎలా ఓర్చుకుంటున్నారో, ఎలా ఓర్పు కలిగి ఉంటున్నారో మీరు గమనించాలి. అపోస్తులు దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయానికి రండి అందరూ. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ముందు 16వ వచనం. నరపుత్రుడా, నీ కన్నుల ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఈ విషయాన్ని ఇశ్రాయేలుకి వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు. ఎవరితో? యెహెజ్కేలు గారితో ఏమన్నాడు? నీ కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, వెళ్ళి విషయం చెప్పు అన్నాడు ఇశ్రాయేలు. ఓకే, యెహెజ్కేలు గారు బయలుదేరారు. 18వ వచనం. వెళ్ళి చెప్పేసి వచ్చాడు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని. ఎప్పుడు చెప్పాడు అనౌన్స్మెంట్? ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంతమునమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తినే. ఏమంటే ఉదయం వెళ్ళి చెప్పొచ్చాడు, సాయంకాలానికి ఏమైపోయింది? సాయంకాలానికి భార్య చనిపోయింది. 21వ వచనం. ఇశ్రాయేలీయులకు నీవిలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇంపుగాను ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు నా వెనక విడిచిన మీ కుమారులకును కుమార్తెలకును అక్కడనే ఖడ్గము చేత కూలుదురు. ఇశ్రాయేలీయుల్ని లేపటానికి ముందు ఎవరు లేపి చూపించాడు? ఎగ్జాంపుల్ గా ఎవరిని సూచనగా పెట్టుకున్నాడు? యెహెజ్కేలు గారికి వెళ్ళి చెప్పాడు, ఒక్క దెబ్బతో మిమ్మల్ని లేపేస్తాను అని వెళ్ళి చెప్పమన్నాడు. ఇంతకు ఫస్ట్ ఎవరు లేపి చూపించాడు? యెహెజ్కేలు భార్య లేపి చూపించాడు. ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది? ఏమండి, క్రైస్తవాళ్ళందరూ గమనించాలి. ఏమర్థమవుతుంది? దేవుడు ఏదైనా సమాజానికి ఒక విషయాన్ని తెలియచేయటానికి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్లతో వినియోగించుకుంటాడు అనమాట. ఈ చిన్నదానికే నువ్వు ఓర్చుకోలేకపోతే, భరించలేకపోతే, మరి యెహెజ్కేలు గారు భార్యను పోగొట్టుకున్నా ఎలా నిలబడగలిగాడు చెప్పాలి. క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం? అపోస్తులు ఓర్చుకున్నారు కనుకనే అన్ని దెబ్బలు. అపోస్తులు భరించారు కనుకనే తిండి లేక, తెప్పలు లేక, నిలవ నీడలేక. క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము కూడా మన పక్షాన అనేక మందిని దేవుని బిడ్డలను నడిపించటానికి నిన్ను సూచనగా వాడుకోవాలి అనుకుంటే నువ్వు ఓర్చుకోగలవా? ఒక యెహెజ్కేలు లాగా
అపోస్తులలాగా నువ్వు భరించగలవా? ఏం భరిస్తున్నావండి? ప్రతి చిన్నదానికి నువ్వు ఫీల్ అయితే మరి ఈ మాటలేంటి, ఈ వచనాలేంటి? అర్థమవుతుందండి? వాళ్ళు వచ్చారు, ఏంటి అని చెప్పి అడిగారు, ఏంటి మరి మీ భార్య చనిపోయిందంటే, నేను మీకు అనుకున్నాను, నా భార్య చనిపోతే నాది కాదు కదా రెస్పాన్సిబిలిటీ అన్నాడు ఎహెజ్కేలు గారు. అంటే ఒక విషయాన్ని తెలియజేయడానికి ముందు ఎవరిని నలగొడతాడు, ఎవరిని వాడుకుంటాడు? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళని వాడుకుంటాడు, సూచనగా వాడుకుంటాడు. వాడుకోవటానికి నువ్వు ఏమండి యాక్సెప్ట్ చేయాలి, నువ్వు అగ్రి అవ్వాలి, అంగీకరించాలి. పారిపోతానంటే ఎలా? నువ్వు ఇష్టపడనంటే ఎలా? నేను భరించనంటే ఎలా? అపోస్తులు భరించారు కనుకనే, అపోస్తులు త్యాగనులుగా మారారు కనుకనే, నిలబడ్డారు కనుకనే ఈరోజు పరదేశికి వెళ్ళటానికి రెడీగా, పరలోకానికి రెడీగా ఉన్నారు. పరదేశంలో ఓర్పు ఎంత అవసరమో తెలుసా అండి? దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని కోసం నిలబడ్డటువంటి, క్రీస్తు కోసం నిలబడ్డటువంటి నీకే నష్టాలు జరుగుతాయి. అయినా నువ్వు ఓర్చుకోవాలి, అయినా నువ్వు భరించాలి. ఎహెజ్కేలు గారికి ఏమండి భార్యనే తీసేశాడు కదా, అంతకన్నా భయంకరమైన నష్టం ఏమైనా జరుగుద్దండి? మనకేమైనా జరిగిందా? కుటుంబం మొత్తం బాగానే ఉన్నాం కదండి. ఎంతగా భరించాడండి, ఎంతగా భరించాడండి. మీ మనసులకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలము నేను చేరపబోతున్నాను. ఇశ్రాయేలీయులకు ఏదైనా చెయ్యాలి అని అంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకు ముందు చేసి చూపించాడు, చేసి చూపిస్తాడు. ఎహెజ్కేలు భార్యను లేపేసి చూపించాడు. ఇక మిమ్మల్ని రేపు ఇలా లేపేస్తానని చెప్తున్నాడు. చూడండి 21లో, ఎవరెవరిని? మీరు వెనక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత ఒక్క దెబ్బతో కూలుదురని ముందే ఇంటిమేషన్ ఇచ్చాడా లేదా? ఒక్క దెబ్బతో కూలుదురు అనుకుంటే ఇశ్రాయేలు గురించి అనుకున్నారు. ముందు ఎగ్జాంపుల్ ఎవరిని వాడాడు? భక్తుడు వాడాడు. చూసారండి ఎంతగా భరించాడండి? 24 వచనం చూడండి, మీకు అర్థమైపోద్ది. ఎహెజ్కేలు మీకు సూచనగా ఉండును, సూచనగా ఉండును. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు సూచనగా ఉండాలి సమాజానికి. ఏమండి ఇప్పుడు ఈ కాలంలో కూడా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు సూచనగా పెట్టుకుంటే అంతే సంగతులు. ఫీల్ అయితే మీకు కష్టం. ఎహెజ్కేలు గారు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు. ఎహెజ్కేలు గారి ద్వారా దేవుడు గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. దానికి ఇంట్లో నష్టం వచ్చినా, భార్యని కోల్పోయినా భరించాడే తప్ప మారు మాట్లాడలేదు, దేవుణ్ణి వదిలేయలేదు. అపోస్తులు భరించారు కనుకనే అన్ని చేయగలిగారు. అపోస్తులు ఓర్చుకున్నారు కనుకనే, ఎహెజ్కేలు గారు ఓర్చుకున్నాడు కనుకనే సూచనగా ఉన్నాడు. చూసారండి, నీవు నేను సూచనగా ఉన్నామా? ఈరోజు క్రైస్తవంలో నీ కుటుంబం నా కుటుంబం సూచనగా ఉందా? దేవుడు వాడుకునేటట్టుగా అక్రమం విస్తరిస్తుంటే నువ్వు సహించగలవా అడుగుతుంది బైబిల్. ఏం ఓర్చుకుంటున్నావండి? ఎహెజ్కేలు ముందు పెడితే ఏం ఓర్చుకుంటున్నావు చెప్పండి? చిన్న దానికే నువ్వు ఫీల్ అయితే రేపు నువ్వు దేవుళ్ళ నుంచి దూరం అయిపోతావు కదా. బాధేస్తుందండి మాటలు చెప్పాలన్నా కూడా. అన్ని తెలిసిన వాళ్ళే. ఎహెజ్కేలు గారికి అన్ని తెలుసు కాబట్టి ఓర్చుకున్నాడు. మరి ఇప్పుడు మనకు అన్ని తెలుసు అంటామా? అపోస్తులు అన్ని తెలుసుకున్నారు కనుకనే భరించారు. ఇరిమియా గారి దగ్గరికి వచ్చాడు. ఒక 3 సంవత్సరాలు నువ్వు బట్టలు లేకుండా తిరగాలి నాయన అన్నాడు. ఇశ్రాయేలుల మధ్య 3 సంవత్సరాలు నువ్వు బట్టలు లేకుండా తిరగాలి అన్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారండి? 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు తిరగాలి. ఎందుకంటే నీవు నాకు ఇశ్రాయేలుకి నీ ద్వారా వాళ్ళకి నిన్ను నీ ద్వారా లాగాలనుకుంటున్నాడు దేవుళ్ళలోకి. ఏమి లాగుతారండి? నువ్వు ఆగిపోతే 10 మందిని ఆపేస్తున్నావు. ఇదా సూచన? ఇదేంటి సూచన? ఆలోచించాలి మీరు ఈ విషయాలన్నీ. నిజమండి. ఇర్మియా గారి దగ్గరికి యెషయా గారి దగ్గరికి వచ్చాడు. ఒకసారి చూడండి,
ఎందుకు తిరుగుతున్నాడు ఏంటి అని నిన్ను అడుగుతారు ఒక రోజు అడుగుతారు, ఏంటి ఎప్పటి వరకు తిరగాలి నాయన అన్నాడు. ఎప్పటి వరకు తిరగాలి నాయన అంటే వాళ్ళు అడిగేంత వరకు తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు? 3 సంవత్సరాల తర్వాత అడిగారు. అప్పటి వరకు కాముకొని కూర్చున్నారు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 20వ అధ్యాయం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం. యెషయా గ్రంథము 20వ అధ్యాయము. దేవుడండి, దేవుడు మాటలండి, ఆషామాషి కాదు, దేవునితో పెట్టుకోవద్దు. 2-3 వచనాలు. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా, ఎవరు ప్రవక్త? ఎవరు? ఆమోసు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చారు, నీవు పోయి నీ నడుము మీది గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోడు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరివై జోడు లేకయే నడుచుచుండగా 3వ వచనం. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగా, యెహెజ్కేలు గారిని కూడా ఎలా వాడాడు? సూచనగా. యెషయా గారిని ఎలా వాడుతున్నాడు? సూచనగా. నిన్ను చూడాలి, నిన్ను దుచ్చూచిగా పెట్టుకుని నడవాలి నా దగ్గరికి రావాలంటే. సూచనగా, సాదృశ్యముగాను. నిన్ను గురించి చెప్పుకోవాలంటే అండి బాబు, నిన్ను గురించి చెప్పుకోవాలంటే ఎలా ఉంది ఈరోజు పరిస్థితి? 3 రోజులు అటు 3 రోజులు ఇటు, అంతే అలాగే ఉంది కదండి పరిస్థితి. దేవుళ్ళలోకి వచ్చి మనం నిన్ను సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరివై జోడు లేక నడుచుచున్న ప్రకారము. ఎన్ని సంవత్సరాలు నడవాలి అట్లా? సూచనగా నువ్వు తిరగాలి నా పిల్లల దగ్గర, ఇశ్రాయేలుల దగ్గర. ఎందుకంటే 4వ వచనం, అషూరు రాజు ఇప్పుడు జరగబోయేది చెప్తున్నాడు. అషూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తులను, అషూరు రాజు చెరపడటానికి వస్తున్నాడు ఐగుప్తులను, తమ దేశము నుండి కొనుపోబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారుగాను పట్టుకొని పోవును. ఐగుప్తులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. రాబో కాలములో అషూరులు వచ్చి వీళ్ళు చెరపట్టుకు పోవటానికి వస్తున్నారు, వచ్చేటప్పుడు బట్టలు లేకుండా తీసుకెళ్తారు అన్నటువంటి విషయాన్ని ముందుగా ఎవరిని చూపించి వాడుతున్నాడు? యెషయా గారిని. అక్కడ యెహెజ్కేలు గారిని చూపించి వాడుతున్నాడు సూచనగా. వాళ్ళు నిలబడ్డారు, భరించారు. మరి మనము ఈ విషయాలు దృష్టాంతములుగా మనకు సంభవించి వారికి సంభవించి మనకు బుద్ధి కలుగుటకే బోధ కలుగుటకే ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు కదా. మనందరికీ కూడా అపోస్తలులు ఓర్చుకున్నారు కనుకనే అన్ని బాధలు పడ్డారు, రక్షణలోనికి వెళ్ళిపోయారు. యెహెజ్కేలు గారు భార్య చనిపోయినప్పటికీ కూడా సూచనగా యెహెజ్కేలును వాడుకున్నాడు. చాలా మంది దేవుళ్ళలోకి వస్తే మాకు ఏది వచ్చింది అనుకుంటారు. మరి యెహెజ్కేలు దేవుళ్ళలోకి వచ్చాడు, మరి భార్యను పోగొట్టుకున్నాడు. మరి బైబిల్ ఏంటి ఎలా ఉంది ఆలోచించాలి. సూచనగా నువ్వు నేను ఉన్నామా? ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్న మనము, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనము సూచనగా ఉన్నామా? బైబిల్ అడుగుతాం. ఏది సూచన? ఏది? ఓర్చుకోలేకపోతున్నాము. వాళ్ళు ఓర్చుకున్నారు కనుకనే సూచనగా నిలబడ్డారు, సాదృశ్యంగా నిలబడ్డారు. ఈరోజు యెహెజ్కేలు గారు ఎవరో తెలియదు, యెషయా గారు ఎవరో తెలియదు, సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నారు. చూడండి, వాళ్ళు ఓర్చుకున్నారు కనుకనే రాబో తరాల్లో నీ గురించి చెప్పుకోవాలంటే ఈ తరములో నువ్వు దేవుని కోసం, క్రీస్తు కోసం ఓర్చుకున్న దాఖలాలేవి? అందుకే ఓర్చుకుని బ్రతుకుతారా, ఓర్పు నశించి చచ్చిపోతారా? ఎంతవరకు ఓర్చుకోవాలి ఇప్పుడు అర్థమవుతుందండి. ఓర్పు అనే దానికి హద్దు ఉంటుందా? ఉందా? హద్దులు ఉన్నాయా? ఆలోచించాలి. ఒక చక్కటి మాట చూడండి. లూకాసు వార్త ఓర్చుకోవాలి. క్రైస్తవుడు అంటే ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఎగ్జాంపుల్ గా మనం ముగ్గురునే చూసాము. ఇప్పుడు అపోస్తలులను చూసాము, యెహెజ్కేలు గారిని చూసాము. దేవుడు ఏదైనా సమాజానికి తెలియటానికి ఎవరిని వాడుతున్నట్టుగా ఉంది?
భక్తుల్ని వాడుతున్నట్టుగా ఉంది. మరి భక్తుడు నిలబడాలా పారిపోవాలా? ఎప్పటి వరకు నిలబడాలి? అంతం వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి. మరి బయట చూస్తే పరిస్థితి ఎలా ఉంది? అక్రమం విస్తరిస్తుంది, అయినా నువ్వు సహించాలి. ఆలోచించాలి ఈ విషయాలన్నీ. దేవుడు అంటే ఏంటో తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే ఈ మార్గం అండి. నీ ఫీలింగులు నా ఫీలింగులు దేవుడి దగ్గర రాడవు. మరి హెజ్కేల్ గారు ఫీల్ అయితే పరిస్థితి ఏంటి? ఈరోజు సాదృశ్యంగానే ఉండేవాడా? యెషయా గారు ఫీల్ అయితే సాదృశ్యంగా ఈరోజు బైబిల్లో రాయబడేవాడా? చాలా కష్టం అండి దేవుళ్ళు నిలబడతామండి. మాటలు చెప్పుకున్నంత ఈజీ కాదు ప్రియమైన దేవుని వర్లారా. ఒక్కసారి మీరు గమనించాలి. సూచనగా నీ కుటుంబాన్ని వాడుకోవటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా ఓర్చుకోవటానికి? ఆలోచించండి.